మా భార్యను చాలా రకాలుగా నేను కూడా టార్చర్ చేసిన. 3 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. తిట్టిరు నన్ను, నీకు పిచ్చిలేసింది, కారం వేసుకొని కంట్రోల్ రైస్ వేసుకొని తింటున్నా. నేను కుర్పులు గోకినప్పుడు ఇంతలా కుర్పులు వస్తాయి, మళ్ళీ మొక్కే వరకే పోతాయి, మాయమైపోతాయి. నీలాకనే ఒక అఘోరి కూడా వచ్చింది కదా, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు ఏమన్నట్టుగా నాకు అప్పుడు డౌట్ వస్తుంది లోపల. వాళ్ళు నమ్మలేదు, నమ్మనందుకే కదా నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన. పొడిచే వరకే అమ్మ అని లేచేది. మా భార్యకు కూడా అల్లా దేవుడు వస్తాడు, ఆమెనేమో క్రిస్టియన్. భార్య మళ్ళీ మీ దగ్గర రావాలని చెప్పేసి స్టాండ్ చేస్తున్నారా? అంత లేదు. హాయ్, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. సో మరి మీరు ఈ అవతారంలో ఎందుకున్నారు? ఈ అవతారం అంటే నాకు ఇంట్లో మా వాళ్ళు ఎల్లమ్మ తల్లి వస్తుంది పై మీదకి అని చెప్తే 3 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. 3 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా కానీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా కానీ వాళ్ళు, మా పేరెంట్స్ వాళ్ళు, తర్వాత నాకు పెళ్ళి అయింది, మా అత్తగారి సైడ్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దేవత వస్తుంది, ఎల్లమ్మ తల్లి వస్తుంది అని చెప్తే. ఇక 3 సంవత్సరాల నుంచి నా శరీరం మీద ఎన్నో మాయలు లీలలు అన్నీ చూపించిన తర్వాత ఒక వాయిస్ వినబడేది, ఆకాశవాణి లేక ఒక శబ్దం వినబడేది, నేను ఎల్లమ్మ తల్లిని అని చెప్పి, నీ పై మీదకి వస్తుంది ఎల్లమ్మ తల్లి అని చెప్పి, తర్వాత శివపార్వతులు అని చెప్పి, తర్వాత దేవుళ్ళు మొత్తం అందరు వచ్చిరనమాట. అల్లా, శివుడు, యేసు అందరూ దేవుళ్ళు వచ్చి ప్రతి నిత్యం ఒక 3 సంవత్సరాలు నేను విపరీతమైన పోరాటం జరిగింది. నా శరీరం మీద వాళ్ళ మాయలు అవన్నీ చూపించిన తర్వాత ఇక నేను పూర్తి నిర్ధారణ చేసుకొని ఇంకా అమ్మవారి గురించి చెప్పిన ఇంట్లో వాళ్ళకు అమ్మవారి గురించి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. తిట్టిరు నన్ను, నీకు పిచ్చిలేసింది, నీకు మైండ్ ఖరాబ్ అయింది, దేవతలే ఉంటారా బాబు, దేవుడేడు వస్తాడు, అసలు దేవుడెవడు, దేవతలే ఉంటారు అని చెప్పి తిట్టిరు వాళ్ళు. తిట్టడం వల్ల ఇంకా నేను లోపలనే కుమిలిపోయి బాధపడుతూ ఉన్నా. ఇంకా తర్వాత ఈ గెటప్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, నాకు చీర కావాలి, అమ్మవారు చీర కిరీటం పెట్టుకొని లోక కళ్యాణం కోసం అమ్మవారు సమాచారం ఇవ్వమంటుంది. అందరికీ సమాచారం ఇవ్వడానికే అమ్మవారు మళ్ళీ అవతారం ఎత్తిందంట, ఇట్లా చెప్తుంది అని చెప్పి నేను చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారు లేదేం లేదని చెప్పి రకరకాలుగా నన్ను తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత ఆకాశవాణి అంటే మీకు ఏం చెప్పింది? ఆకాశవాణిలో అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లిని నేను నీ పై మీదకి వస్తుంది అని చెప్పి ఫస్ట్ చెప్పింది. తర్వాత మళ్ళీ శివపార్వతులు వచ్చారు. శివపార్వతులు మీ పై మీదకి వస్తున్నాం మేమే అని చెప్పింది. తర్వాత ఒకసారి అల్లా వచ్చిండు, ఒకసారి యేసుప్రభు వచ్చిండు. ఇట్లా ప్రతిరోజు మల్లన్న దేవుడు అందరూ వాళ్ళ దేవుళ్ళు మొత్తం వచ్చారు. మన ఇండియాలో ఉన్న ఎంతమంది దేవతలు అంతమంది దేవతలు అన్నట్టుగా మెయిన్ పెద్ద దేవుళ్ళు ఎవరైతే యేసు అల్లా వీళ్ళు ఉన్నారో, శివుడు, వీళ్ళందరూ నా పై మీదకి వచ్చి కొన్ని అవి చూపించి వాళ్ళ శబ్దం నేను అని ఇట్లా మాట్లాడినట్టుగా అనిపించి జరగడం వల్ల నేను పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మి బయటికి వచ్చి చెప్దామని ఇట్లా వచ్చిందమ్మా. అయితే మీలాకనే ఒక అఘోరి కూడా వచ్చింది కదా, సో ఆవిడ కూడా ఎట్లానే చెప్తుంది లోక కళ్యాణం కోసం. మరి మీరు కూడా ఓకే అఘోరి ఫేకా లేకపోతే నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? నాది ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అంటే, నా జీవిత చరిత్ర ఇప్పుడు నాకు మినిమం 38-40 ఇయర్స్లో పడ్డా నేను. నాకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. నేను మా ఊర్లో పెద్ద గెలులమ్మ మాత అని పెద్ద దేవత ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి కూడా దేవతకు బోనాలు జరుగుతున్నాయి. మైషుడు చరిత్ర అని చెప్పి పెద్ద 100 ఏళ్ళ చరిత్ర ఉన్నదనమాట. ఆ చరిత్ర ఉన్నది. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా, వంగూర్ మ్యూజిక్ అనే ఛానల్ కొడితే గుడి చుట్టూ బోనాలు అని చెప్పి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఉంది. తర్వాత నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి క్రిస్టియన్. ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి నన్ను ఏమన్నారంటే, ఈ చర్చికి రా నువ్వు, అవన్నీ సైతాన్లు అని చెప్పి గొడవ కూడా జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ ఊరికి వెళ్ళినా మా ఊరికి వెళ్ళినా మీకు అన్ని ప్రూఫ్స్ దొరుకుతాయి. మా భార్య పై మీదకి వచ్చింది, దేవత పై మీదకి వచ్చిన తర్వాతనే మా వాళ్ళు ఏం చేశారంటే తిట్టిరు. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే చర్చికి రామన్నారు. అంటే నేను చర్చికి రాను, నాకు అసలు దేవుడు లేదు. మీ అమ్మాయిని చేసుకున్న తర్వాతనే నాకు ఈ దేవుడు అనేది తెలిసింది. మా భార్య మీదకి ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ మా భార్య మీదకే దేవత అనేది వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఉన్నదేమో నాకు తెలియకుండే. అయితే ఇంకా మా భార్య పై మీదకి వచ్చిన తర్వాతనే నేను కూడా ఆమెను చాలా రకాలుగా వేధించిన. నీ దేవుడు వస్తే నీతోనే మాట్లాడాలి, అసలు ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పిన మాటలు వింటావు అంటే, ఆమె గురువుల దగ్గరకు పోదాము, వాళ్ళ దగ్గరకు పోదాము, వీళ్ళ దగ్గరకు పోదాం తీసుకుపోతుంటే నేను తిట్టినా. నీతో మాట్లాడాలి దేవుడు అనేటోడు ఎవడని ఉంటే ఆ దేవతనే. ఎందుకనంటే నేను కూడా డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఈ జనరేషన్లో దేవుడు లేని అని చెప్పి నేను కూడా వ్యతిరేకించిన. మా భార్యను చాలా రకాలుగా నేను కూడా టార్చర్ చేసిన తర్వాత ఇక ఆమె పై మీద నుంచి ఆమెకు ఇబ్బందులు జరిగిన తర్వాత నేను నమ్మకపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆమెను ఏమైందంటే, ఆమె వేరే వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిండు, ఒక గురువు దగ్గర తీసుకుపోయిండు. ఆయన ఏం చేసినంటే, ఈ ఎల్లమ్మ వస్తుంది, ఎల్లమ్మని పెట్టుకోవాలి, ఒక గురికి ఇస్తా, గజ్జలు ఇస్తా, ఇట్లా పెట్టుకోవాలని చెప్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అంటే నా మీద దేవుడు ఉండో నాకు తెలియదు. అప్పటికి డౌట్ వచ్చి నేనేం చేసినా, వాడి దగ్గర పోవద్దు, వాడు దొంగ స్వామి, నాకు నచ్చలేదు అని చెప్తే ఇంకా ఏం చేసింది, ఆమె నన్ను తిట్టింది.
నువ్వు అసలు నీకేం తెలిసినాక చెప్తున్నావు, ఎట్లా పెట్టుకోవాలో దేవతను తెలియదు మనకేమో, పోనీయవు నువ్వు అది అంటే వాడు ఏం చేసిండంటే లోపలికి పిలిచిండు మా భార్యని, నన్నేమో బయట కూర్చోబెట్టిండు. లోపలికి పిలిచి ఈ గుండె మీద ఆమె తల పెట్టుకొని ఆ ఎల్లమ్మ వస్తుందా లేదా అబ్జర్వేషన్ చేస్తుందా అమ్మ అని అంట. అది నాకు ముందే డౌట్ ఉంది. నేను బయట కూర్చున్నా కానీ నాకు అనిపిస్తుంది వీడు లోపలికి నన్ను పిలవాలి, భార్యాభర్తలు ఇద్దరిని. ఇప్పుడు పర్సనల్గా ఒక్క ఆమెను పిలిచి కొంచెం డోర్ కొంచెం మామూలుగా అదేసి ఉంది షటర్, అది కొంచెం తలుపు దగ్గర లైట్గా అంటే పరద ఉంటుంది, పరద బట్ట ఉంటుంది కదా, పరద బట్టలోకి వేసి మా అత్తమ్మ నేనేమో బయట కూర్చున్నాను. ఇంకా నాకు అప్పుడు డౌట్ వస్తుంది, లోపల వాడు ఏదో చేస్తుండ అన్న ఫీలింగ్ కలిగింది. నాకు ఫీలింగ్ కలిగి నేను తిట్టిన, పోవద్దు ఇంకోసారి పోవద్దు, అసలు ఆయన దగ్గరికి పోవద్దు అని నేను చెప్పిన తర్వాత మా భార్య నాకు గొడవ అయింది. అట్లా అయినా నేను మామూలుగా స్కూల్లో టీచర్ చేస్తుంటాను. మా ఊర్లో తెలుగు సబ్జెక్ట్. ఒకేసారి దేవతలు క్రిస్టియన్ ఇప్పుడు యేసు అల్లా ముగ్గురు ఒకేసారి ఎట్లా వస్తారు నీకు? ముగ్గురు ఒకేసారి ఏం రాలేదు. ఒక దేవుడు, ఇప్పుడు ఒక దేవత వస్తుంది, ఫస్ట్ ఎల్లమ్మ వచ్చింది. ఎల్లమ్మ వచ్చిన తర్వాత ఎల్లమ్మ వస్తుంటే వీళ్ళు ఉంటారు కదా మామూలుగా పడని వాళ్ళు ఏం చేశారంటే ఎల్లమ్మ కొంచెం ఇబ్బంది చేయడం వరకే మళ్ళీ మైసమ్మ అనే వస్తుంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళ చరిత్ర, దేవుళ్ళ చరిత్ర. ఆమె చేత కాకపోతే మళ్ళీ ఇంకొక దేవుడు వస్తుంది మళ్ళీ అన్న, ఇట్లా తర్వాత మళ్ళీ వాళ్ళ చేత కాకపోతే మళ్ళీ నాకే ఎందుకు వస్తున్నారు అని కూడా నేను ప్రశ్నించుకున్నా. అసలు దేవుని నాకే ఎందుకు రావాలి, అసలు అవసరం ఏముంది? నమ్మలే. ఎలా నిరూపిస్తారంట? వాళ్ళు నమ్మలేదు. నమ్మనందుకే కదా నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి టీవీ ఛానల్ వాళ్ళకి చెప్తా. నేనేమనంటే సొంతంగా ఛానల్ పెట్టుకొని మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను డబ్బులు ఇవ్వలేదు. మా ఇంట్లో నాకు 2 ఎకరాల పొలం ఉంటుంది నా పేరు మీద, పొలానికి డబ్బులు ఇస్తలేరు, ఇంట్లో ఉండనిస్తలేరు, దేవుళ్ళ జోలి పెట్టనిస్తలేరు, తిడుతుర్రు. ఏమనంటే నువ్వు దండం పెట్టుకొని పని చేసుకో, దేవుళ్ళ చదువు చెప్పవలసిన మాస్టర్ అయి ఉండి దేవతలు వస్తున్నారు ఇవన్నీ ఒకసారి నేను కూడా నమ్మలే. అసలు వాస్తవానికి ఏంటంటే నేను చదువుకున్నాను కాబట్టి నేను నమ్మలే. ఫస్ట్ బలంగా మా భార్య పై మీదకి దేవుడు వచ్చిన తర్వాత నేను తిట్టిన ఆమెను, రకరకాలుగా తిట్టి వేధించిన. ఆమె ఏం చేసింటే ఇట్లా ఊరికేనే సుల్కుమని ఇట్లా పొడుస్తున్నానంట. ఆమె గుండెకాడ ఆడ ఈడ పొడుస్తుంటే లేచి నిద్రపోతుంటే పడుకోనేది మామూలుగా. ఇద్దరం పడుకున్న తర్వాత ఏం చేసింది, ఇట్లా అని సుల్కుమని పొడిచేదంట. మా ఇంట్లో ఉంటే పొడిచే వరకు అమ్మ అని లేచేది. ఎవరో పొడుస్తు నాకేదో పొడిచింది, ఎవరో వచ్చిరని అంటే నాటకాలు చేస్తున్నావు, వాను వీడ ఉండడానికి మా ఊళ్ళో ఉండడానికి ఇష్టం లేక నువ్వు హైదరాబాద్లో పోదామని నీ ఆలోచన చేసుకుంటా హైదరాబాద్లో ఉందాం రూమ్ పెడదామని నువ్వు నాటకాలు చేస్తున్నావు, సంసారానికి సాగా అని చెప్పి నేను గొడవడ తిట్టిన తర్వాత అట్లా ఆమెకు ఆడ పొడిచినట్టు చేసి తర్వాత ఆమెకు దురదలేపి ఒళ్ళంతా శరీరంలో ఇంత కుర్పులు గోకినప్పుడు ఇంత కుర్పులు వస్తాయి, మళ్ళీ మొక్కే వరకే పోతాయి, మాయమైపోతాయి. అట్లా జరిగింది. ఆమె శరీరమే జరిగిన తర్వాత నేను తిట్టిన నమ్మలే. ఇగో దవాఖానా కానీ చూపించిన, హాస్పిటల్కి చూపించిన, ఆ దురదకి అయింట్మెంట్ రాసినాం, టాబ్లెట్లు ఇప్పించినాం, ఇంజక్షన్ ఇప్పించిన. నేను ఫస్ట్ ఇవన్నీ ఇప్పించినా కానీ ఆమెకు ఎక్కువ ఇబ్బంది అయ్యి నాకు నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి మా భార్య నాతో బాగా గొడవడదు. ఏడ్చింది, ఫస్ట్ మస్తు ఏడుస్తుండే, మళ్ళీ మస్తు నా మీద కొట్టని కూరుకొస్తుండేది. మా భార్యకు కూడా అల్లా దేవుడు వస్తాడు, మళ్ళీ అల్లా పై మీదకి వస్తాడు. ఆమెనేమో క్రిస్టియన్, పుట్టుకతోనేమో క్రిస్టియన్. లేదు కట్టు కథలు కాదు, రియల్. కావాలంటే మీరు ప్రూఫ్స్ కావాలంటే నేను చెప్తాను, అడ్రస్ చెప్తాను, మొత్తం చూపిస్తాను. ఇప్పుడు సందర్భంలో దేవతలు నీకు వస్తారు ఎలాంటి టైం అనేది మనం పర్టికులర్గా నేను చెప్పలేను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ సమానత్వం చేయనీకనే అమ్మవారు నన్ను ఇంటర్వ్యూ చేపి ఛానల్ వాళ్ళకి అని చెప్తే ఈ దేవుళ్ళ గురించి డెబిట్స్ జరుగుతున్నాయి. యేసు ప్రభు దేవుడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ హిందువులు ఏమంటున్నారు, లేదు అమ్మవారు ఉన్నారు, కొంతమంది అమ్మవారు భక్తులు ఉన్నారు, రాముడే దేవుడు అని వీళ్ళు. తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు, అల్లానే దేవుడు అని చెప్పి వాళ్ళు. మీరు ఇట్లా టీవీ ఛానల్కి వెళ్ళి ఇవన్నీ చెప్తే నమ్ముతారు ప్రజలు? మరి నమ్ముతారు, 100% నమ్ముతారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరిని దూషించట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఎందుకు ఏమనట్లేదు అంటే నాకు ముగ్గురు దేవుళ్ళు, అందరు దేవుళ్ళు వస్తారు కాబట్టి అల్లా నాకు సమాధానం ఇచ్చిండు, యేసు నాకు సమాధానం ఇచ్చిండు. ఇదే సమాధానం. ఇప్పుడు వాళ్ళ దేవతల దేవుళ్ళ పేర్ల మీదనే వేరే ఒక రాక్షసుడు, ఒక శక్తి వచ్చి ఏం చేస్తుందంటే గొడవలు పెడుతుంది అనమాట. నేనే దేవుడు అని చెప్పి వస్తాడు, అల్లా మీద వస్తాడు, నేనే దేవుడు అని చెప్పి. కానీ ఇప్పటి వరకు మనం విన్న దాంట్లో ఓన్లీ దేవతలే వస్తారని చెప్పి విన్నాం, కానీ క్రిస్టియన్ నుంచి యేసు ప్రభు అల్లా వచ్చిరని ఎక్కడ వినలేదే, ఇదే ఫస్ట్ టైం వినడం. ఫస్ట్ టైం కరెక్టే. అయితే ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు జన్మించాడని చెప్పి గొడవలు జరుగుతున్నాయి, డెబిట్ జరుగుతున్నాయి బాగా. పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఒక పెళ్లిగాని అమ్మాయికి పిల్లలు పుట్టడం అనేది అది జనరల్గా జరగదు, మనం ఒప్పుకోము, నేను కూడా నమ్మలే. అయితే పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తారు అని నేను కూడా నమ్మలేదు కాబట్టి నా మీద చూపించినందుకు ఆ బలం నిజంగానే దేవుళ్ళ ఎవరికి సంబంధించిన
ఏ పిల్లలు? పుట్టిన పిల్లలు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు. మా దేవుడు పాపం చేయలేదు, నిజమైన దేవుడు అంటున్నారు. లేదు లేదు, నమ్మలే, నమ్ముకోలే, అస్సలు నమ్ముకోలేదు. నమ్మకుండా మీకు ఎలా వచ్చాడు? అంటే మా భార్య క్రిస్టియన్, ఓకే. మా భార్య పెళ్లి, ఆమె పెళ్లి వాళ్ళ అమ్మ పెళ్లి క్రిస్టియన్ పెళ్లి. మరి ముస్లిమ్స్ ఎవరు ఉన్నారు మీ ఇంట్లో? మీ వైఫ్ క్రిస్టియన్ అంటున్నారు, నీకేమో అందరు దేవుడు దొరుకుతారు అన్నారు. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని అసలు సమాజం? ఇప్పుడు క్రిస్టియన్ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, ఏ దేవుడైనా సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త అని ఇప్పుడు వాళ్ళు సృష్టికర్త అంటున్నారు, శివుడు సృష్టికర్త అని వీళ్ళు అంటున్నారు, అల్లనే సృష్టికర్త అని వీళ్ళు అంటున్నారు. ఎవరు సృష్టికర్త అయినా ఇప్పుడు మనం గాలిని సమానంగా పిలుచుకుంటున్నాం అందరం. ఎవరైనా క్రిస్టియన్ అయినా, హిందువులైనా, ముస్లిం అయినా సమానం. అఘోరి అని చెప్పేసి వచ్చి హల్చల్ చేసింది, పెట్రోల్ పోసుకోవడం అది చేసింది. అఘోరిది ఏంటంటే సనాతన ధర్మం అంటుంది. కేవలం ఈ దర్గాలు తీసేయండి, ఇవి తీసేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీదే ధర్మం? నాది సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఎవరైనా కావచ్చు. మీరు అల్లా అనుకుంటే అల్లా, యేసు అనుకుంటే యేసు, శివుడు అనుకుంటే శివుడు. నాకు మైసమ్మ చరిత్ర నాదేంటంటే మైసమ్మ. ఇప్పుడు మీ వైఫ్ క్రిస్టియన్ అని చెప్పేసి యేసుప్రభు వచ్చారని చెప్తారు. మరి మీ ఇంట్లో ముస్లిమ్స్ ఎవరు? ముస్లిమ్స్ అంటే మనము మామూలుగా పీర్ల పండుగ చేస్తారు కదా, ఊళ్ళల్లో పీర్ల పండుగ చేస్తారు, దర్గాలు ఉంటాయి, తర్వాత జాతరలు ఉంటాయి. మా ఊర్లో నెల్లిగొట్ట జాతర అని ఒక జాతర అవుతుంది. తర్వాత గుమ్మట అని చెప్పి పీర్ల పండుగ కిందంగా పోయేది. నేను చిన్నప్పుడు మన వాళ్ళు తెలియక నమ్ముతలేరు. ఇదే సమాజానికి చెప్పేది నేను ఇదే చెప్తున్నా. ఏంటంటే దేవుళ్ళు, అందరి దేవుళ్ళు ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఏ రకంగా మొక్కితే ఆ రకంగా పలుకుతాడు దేవుడు. నీకు అల్లాగా పలుకుతున్నాడు, నీ దగ్గర అల్లా ఉన్నాడు అనుకో. నేనేం చేయబోతున్నానంటే ఇప్పుడు ఈ సమాచారాన్ని మన దేశవ్యాప్తంగా ఈ సమాచారం అందరికి వెళ్ళిపోవాలి. జాబ్ నేను ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ కాదు. 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కారం వేసుకొని కంట్రోల్ రైస్ వేసుకొని తింటున్నా నేను. రేషన్ బియ్యంతో తెచ్చుకొని కారం వేసుకొని. నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన, దీనికోసమే వచ్చిన. ఎక్కడ అంటే మా తెలిసిన అబ్బాయి ఉన్నాడు, మా రిలేటివ్ అవుతాడు, ఆయనకి చెప్పి నేను ఇంటర్వ్యూ ఇచ్చేసేయాలి, ఇక్కడ పార్క్ దగ్గర వాళ్ళు వస్తారంట అని చెప్పి తెలుసుకున్నా. ఆల్రెడీ ముందే తెలుసుకొని ఇక్కడ వచ్చేస్తాను నేను ఇంటర్వ్యూ ఇస్తాంటే నిన్న వచ్చి ఇక ఈరోజు ఇప్పుడు ఇది మనకు సంతృప్తిని ఇచ్చింది అనుకో. మీరు అందరు అప్లోడ్ చేసిరు అనుకో ఛానళ్ళల్లో, నా వచ్చింది అనుకో, వస్తే ఇంకా నేను సంతోషపడి వెళ్ళిపోతా ఇంటికి. మీరు కూడా ఫేక్ అనే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? మాది కూడా ఫేక్ అని అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఉంది. ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఉంది. ప్రూఫ్ కదే. ఇప్పుడు మన ఒంగూరు మ్యూజిక్ అని ఛానల్ కొట్టాను, నాది ఒంగూరు మ్యూజిక్ అని ఛానల్ కొడితే నాది పాట వస్తుంది, గుడి చుట్టూ బోనాలని. ప్రూఫ్స్ అవే. ఇప్పుడు గుడి చుట్టూ బోనాలని సాంగ్ వస్తుంది. ఇగో ఇది 100 ఏళ్ళ చరిత్ర గెలవలమ్మ మాత అని చెప్పి మా ఊళ్ళో పెద్ద దేవత ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దములో నుంచి కూడా బోనాలు జరుగుతున్నాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ దేవత కూడా నాకు వచ్చింది పై మీదకి. ఒక దేవుడు కాదు, ఇంతమంది దేవుడు రావడం ఏంటంటే నేను కూడా ఆశ్చర్యపోయిన తర్వాత ఈమె వచ్చింది. ఇప్పుడు మైసమ్మ, వీళ్ళందరూ రావడం జరిగింది. తర్వాత నా యూట్యూబ్లో నాది ఏముందంటే ఒంగూరు మ్యూజిక్ అని ఛానల్ కొడితే గుడి చుట్టూ బోనాలని ఒక సాంగ్ ఉంది. నాకు తెలియకుండానే ఈమె మీద పాట రాసిన నేను, శ్రీ 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 గెలవలమ్మ మాత అని చెప్పి ఉంది. ఈమె కూడా పాట రాసిన. అంటే ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ అనుకోవచ్చు కదా, దాన్ని హైప్ లేపాలని చెప్పేసి ఇట్లా మీడియా ముందుకు వచ్చి చేస్తారనుకోవచ్చు కదా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నేనే పెట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు అప్పుడు ఇది పెట్టక ముందుకు పెళ్లి కాలేదు. ఇది చేయకముందుకు, సాంగ్ చేయకముందుకు, ఈ సాంగ్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయింది. నాకు పెళ్ళైన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ రావడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేను. మళ్ళీ మీ దగ్గర రావాలని చెప్పేసి స్టాండ్ చేస్తున్నారా? అంత లేదు, మా భార్య నా దగ్గర రావడం కాదు. నాకు కావాల్సింది ఏంటంటే లోక ధర్మం చెప్పమంటుంది అమ్మవారు. లోక ధర్మం ఇదే ఆ ధర్మం. ఆ ధర్మం ఏంటంటే ఇప్పుడు మా దేవుడే గొప్ప అని చెప్పి ఈ రకరకాల గొడవలు పడుతూ అమాయక ప్రజలను పట్టి పీడిస్తున్నారు అన్నమాట కొంతమంది. మనం ఎవరు అని మనం చెప్పలేము, వాళ్ళు ఎవరో కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే పడని వ్యక్తులు ఈ హిందువుల మధ్య, క్రిస్టియన్ల మధ్యన, ముస్లింల మధ్యన గొడవలు లేపి ఇట్లా చేస్తున్నారు అన్నమాట. నేనేం చెప్తున్నా అంటే ఈ యేసుప్రభు అయినా, అల్లా అయినా, శివుడైనా అందరూ సృష్టికర్త ఎవరైనా కావచ్చు. మీ దృష్టిలో అందరూ సమానమే, మానవులంతా సమానమే. ఇది ఏదన్నా ఉంది, మనకు తెలియని విషయం ఏదన్నా ఉంది అంటే అది అంతా దేవుడి చేతిలోనే ఉంటుంది అని నమ్మాలి ప్రజలంతా. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరి మీరు దూషణలు పెట్టుకోవద్దు. హిందువులు క్రిస్టియన్లు తిట్టొద్దు, క్రిస్టియన్లను హిందువులు తిట్టొద్దు. అందరూ సమానంగా ఉండాలని చెప్పి నా ఉద్దేశం.